హాయ్ ఫ్రెండ్స్, ఐ హోప్ అందరు బాగున్నానని అనుకుంటున్నాను. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకొని నేను మీకు ఏదైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీ మా డాడీ ఇక్కడ స్టార్ట్ అయిపోయాం. ఇది మేము బుక్ చేసుకున్న కార్. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్లు మీ సుమ. నేను ఈ వీడియోలో మా ఫ్యామిలీతో కలిసి కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాను. ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే బెంగళూరుకి 95 కిలోమీటర్స్ దూరంలో కోలార్ డిస్టిక్. కోలార్ అంటేనే గుర్తొచ్చేది కోలార్ మైన్స్. ఇదంతా కేజీఎఫ్ మూవీలో చూసింటారు. సో కోలార్ డిస్టిక్లోని కొమ్మసంద్ర విలేజ్లో ఈ టెంపుల్ ఉంది. ఇన్ కేస్ మీరు వెహికల్ కాకుండా బస్లో అలా రావాలనుకుంటే మెజెస్టిక్ నుంచి బంగారుపేట్కి బస్ అవైలబుల్గా ఉంటుంది. సో మళ్ళీ బంగారుపేట నుంచి మీరు 2 వేస్ ఎయిదర్ ఆటో అయినా తీసుకోవచ్చు, మళ్ళీ లేదా ఇంకో బస్ అయినా మారి ఈ ప్లేస్కి రావచ్చు. ఇక్కడ కార్ పార్కింగ్ ఫీ 50 రూపీస్, బైక్ పార్కింగ్ ఫీ 30 రూపీస్. సో పార్కింగ్ ప్లేస్ నుంచి కొంచెం ముందుకు వచ్చేసి రైట్ తీసుకుంటే దేవుడి దర్శనంకి వెళ్ళే క్యూ స్టార్ట్ అవుతుంది. సో క్యూలో కొంచెం దూరం వెళ్ళాక మనకు మధ్యలో టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. అక్కడ పర్ పర్సన్కి టికెట్ 20 రూపీస్. సో మాకు ఈ క్యూ ఒక 15 to 20 మినిట్స్ పట్టింది. సో ఇక్కడైతే ఇంకా మేము టెంపుల్లోకి ఎంటర్ అయిపోయాం. సో టెంపుల్ మొత్తం లింగాలే ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా అన్ని చిన్ని చిన్ని శివలింగాలు. సో మీ ఫ్యామిలీతో వెళ్ళిన ప్లేస్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. సో మీరు ఎర్లీగా స్టార్ట్ అయితే జనాలు కొంచెం తక్కువ ఉంటారు, లేట్గా స్టార్ట్ అయితే కొందరు జనాలు అయితే పెరుగుతారు. ఈ గుడిలో 90 లక్షల పైగా శివలింగాలు ఉన్నాయి. ఒక శివలింగంలో మళ్ళీ 1000 లేదా 2000 శివలింగాల్ని చెక్కుతారు. ఎలా అంటే ఒక పెద్ద శివలింగంలో మళ్ళీ చిన్ని చిన్ని శివలింగాలుగా చెక్కుతారు. సో ఈ శివలింగంలో మీకు కనిపిస్తుంది కదా, అలా చెక్కినవి కూడా కౌంట్లోకి వస్తాయి. అలా మొత్తం 90 లక్షల పైగా శివలింగాలు ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఈ టెంపుల్లో 3 మెయిన్ టెంపుల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ టెంపుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర దేవుళ్ళు ఉన్నారు. సో మాకి ఎవ్రీ టెంపుల్కి క్యూ అయితే మినిమం 15 మినిట్స్ అలా పడుతుంది. సో కొంచెం మేము మార్నింగ్ ఎర్లీగానే వెళ్ళాము. సెకండ్, ఈ టెంపుల్లో కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అవ్వగానే బయట మనకి దేవుడి పాదాలు ఇంకా గజస్తంభం ఉన్నాయి. తర్వాత ఈ టెంపుల్ బయట మనకి లడ్డు ప్రసాదం ఉంది. సో లడ్డు 3 సైజెస్లో ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద సైజ్ని బట్టి మనకి కాస్ట్ ఉంది. లైక్ 45 రూపీస్, 70 రూపీస్ అండ్ 100 రూపీస్. ఇంకా మనకి దారాలు కూడా ఉన్నాయి. లైక్ పిల్లలు పుట్టని వాళ్ళు అలా దారం తీసుకొని అక్కడ వాళ్ళ నమ్మకం చెట్టు కడిగితే పుడతారు అని. ఇక్కడ మా మమ్మీ అయితే దేవుని దగ్గర నుంచి దర్శించుకోవడానికి వెళ్తే మేమందరం మళ్ళీ ఫోటో తీసుకుంటున్నాం. థర్డ్ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సో ఇక్కడ నేను వీడియో తీస్తుంటే పూజారి గారు హారతి ఇస్తున్నారు. సో నేను దేవుణ్ణి మంచిగా తీయలేకపోయాను. సో టెంపుల్ నుంచి బయటికి రాగానే మిర్రర్ ఉంది. మిర్రర్ ఉంటే మిస్ చేయకుండా యూజ్ చేయాలిగా, సో అలా. సో మళ్ళీ ఇక్కడ చిన్ని చిన్ని టెంపుల్స్ ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, వినాయకుని టెంపుల్, ఇంకోటి ఉన్నాయి. సో అలా టోటల్ 7 ఉన్నాయి. ఆ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఈ టెంపుల్లోకి ఎంటర్ అయ్యే దారి ఉంది. సో ఈ టెంపుల్ నేమ్ 108 శివలింగ. సో టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్కి చాలామంది దేవుళ్ళు ఉన్నారు. లైక్ వినాయకుని టెంపుల్, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, అలా చాలామంది ఉన్నారు. అండ్ శివుడికి అభిషేకం, గోత్రాభిషేకం అవన్నీ చేస్తున్నారు. సో అవన్నీ అయిపోగానే కొంచెం ముందుకు వస్తే ఇక్కడికి వస్తాం. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం చిన్ని చిన్ని శివలింగాలు, పెద్ద నందీశ్వరుడు, ఆపోజిట్గా పెద్ద శివుడి బొమ్మ ఉంది. ఇది ఏషియాలోనే చాలా పెద్ద శివుడి బొమ్మ. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు రాగానే సేమ్ మొత్తం అలానే ఉంది. సేమ్ దాని రెప్లికేట్గా చిన్న శివుడి బొమ్మ అండ్ ఆపోజిట్గా నందీశ్వరుడు అండ్ ముందు 2 ఏనుగులు ఉన్నాయి. అండ్ శివుడికి చుట్టూ అమ్మవార్లు ఉన్నాయి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ హనుమంతుడు. సో ఇది ఎగ్జిట్కి వెళ్ళే దారి. ఇంకా ఇలా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇంకా ఎగ్జిట్ బయటికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది సెకండ్ శివుడికి బ్యాక్ సైడ్ అనమాట. చుట్టూ అమ్మవార్లు ఉన్నాయని చెప్పాను కదా, ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క బ్లాక్ లాగా చాలా బాగుంది. అండ్ మధ్యలో కలశం చెంబు. అండ్ ఇది ఇక్కడికి బయటికి వచ్చేసాక
మళ్ళీ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మరమరాలు తీసుకుంటున్నాం. మరమరాల్లో బఠానీలు, కారాలన్నీ మిక్స్ చేసి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ మేము కూడా ఒక శివుడి బొమ్మ తీసుకున్నాము. అండ్ ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. సో ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. సో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ సుమ.